ఎవరైతే బూత్ లెవెల్లో కష్టపడి పనిచేశారో మీ అందరూ తెలుసు, రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడిగా 45 లక్షల సభ్యత్వం చేసుకున్నాం. సభ్యత్వంతో మొదలుకొని మొన్నటి ఎలక్షన్ వరకు కష్టపడినటువంటి బూత్ ఏజెంట్లకి ఇప్పుడు పెద్దలు ఖార్గే గారు, రేవంత్ రెడ్డి గారు వారికి సత్కారం చేస్తారు. నేను పేరు పిలుస్తాను. ఆ పేరుతో పాటు అక్కడ నిలబడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి, అక్కడ డీసీసీ ప్రెసిడెంట్ ముందుకొస్తే ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్జీ గారు, దీపాదాస్ మున్షి గారు, రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు వారికి సత్కారం చేస్తారు. మొదటగా ఖానాపూర్లో ఇంద్రవెల్లి మండలం 69వ బూత్ చెందినటువంటి కొడప అచ్యుతరావు గారు ముందుకు రావాలి. వారితో పాటు అక్కడ ఎమ్మెల్యే ఎడమా బుద్ధి గారు, డీసీసీ ప్రెసిడెంట్ గారు మీరు ముందుకు రావాలి. ఆ ముగ్గురు మాత్రమే ముందుకు రండి దయచేసి. అచ్యుతరావు గారు కొడప, ఎడమా బద్దు గారు, ఖమ్మం పార్లమెంట్లో మధిర నియోజకవర్గం వంగూరు రమేష్ గారు, వారితో పాటు మధిర ఎమ్మెల్యే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, అక్కడ డీసీసీ ప్రెసిడెంట్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నాంపల్లి ఫెరోజ్ గారు తయారుగా ఉండండి. నాంపల్లి తర్వాత రామగుండం, మురళీధర్ గారు వారితో పాటు డీసీసీ ప్రెసిడెంట్, అక్కడ నిలబడి ఓడిపోయాడు ఫెరోజ్ గారు, కానీ చాలా తక్కువ ఓటుతో ఓడిపోయారు. ఈ మురళీధర్ గారు చాలా కష్టపడి ఈ 33వ బూత్ లో 69వ బూత్ లో అత్యధిక ఓట్లు తీసుకొచ్చినాడు. వారికి సత్కారం చేయాల్సిందిగా ఖర్గే గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. తర్వాత రామగుండానికి చెందిన ఆసిఫ్ గారు, రామగుండం ఎమ్మెల్యే గారు, అక్కడ డీసీసీ ప్రెసిడెంట్ వారే కాబట్టి వారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా డీసీసీ అధ్యక్షుడు సురేఖ గారు మెంబర్షిప్ లో ఆనాడు ఐఏఎస్ మెంబర్షిప్ చేసినారు పెద్దపల్లి నియోజకవర్గం, వారిని అక్కడ డీసీ ప్రెసిడెంట్ వారిని కూడా రావాల్సిందిగా కోరుతాం. సురేఖ గారు మెంబర్షిప్ ఆ రోజు ఐఏఎస్ గా చేసినారు. రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కష్టపడి పనిచేసి మొన్న ఎలక్షన్లో గెలుపు కృషి చేసినారో వాళ్ళని మనం నెత్తిన పెట్టుకొని ఊరేగాలి, మనం అత్తుకొని ఊరేగాలి ఉద్దేశంతో ఈ విధంగా చేసినారు.